మిత్రులారా, అందరికీ నమస్కారం. మన ఎడగారు ధాన్యం ఆగస్టు మొదటి వారం నుంచి పంట మార్కెట్లోకి వస్తూ ఉంది. సూపర్ ఫైన్ రకం KNM 1368 పండించారు రైతులు. దాదాపు వ్యవసాయ శాఖ ఏమో 32,000 ఎకరాల్లోనే సాగైందని చెప్పారు. మా అంచనా 45,000 నుంచి 50,000 ఎకరాల్లో మోటార్ల కింద సాగు చేశారు. సంవత్సరం నీళ్ళు ఇవ్వలేదు, సంవత్సరంలో నీళ్ళు లేవు. పంట నెల నుంచి మార్కెట్లోకి వస్తుంటే వ్యవసాయ శాఖ కానీ, సివిల్ సప్లైస్ కానీ, లేదంటే ఉన్నతాధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అసలు ఎంత పంట వస్తుంది, ఏ పంట వస్తుంది, ఎంత కమ్ముకుంటున్నారు, ఎంత కొంటున్నారు అనే ఒక వివరణ కూడా లేదు ఇంతవరకు. ఎక్కడో కింద స్థాయి వ్యవసాయ అధికారులు మీరు బయట అమ్ముకోండి, ఇక్కడ తగ్గితే రేటు అని చెప్పడం తగ్గితే రివ్యూ లేదు, అసలు రివ్యూనే లేదు. వాస్తవంలో ఎక్కడ పంట లేదు, ఉన్న పైరు కూడా వరదలకు పోయింది. నెల్లూరు జిల్లాలో ఈ 50,000 ఎకరాలలో 1,50,000 మెట్రిక్ టన్ ధాన్యం వచ్చే అవకాశం ఉందని మేము ఒక అంచనా వేసాం. 1వ తేదీ నుంచి పూర్తిగా మద్దతు ధర 18,750 రూపాయలు ఉంటే 16,500, 17,000 దాకా కొన్నారు. నిమ్ము పేరుతో 70 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు. పుట్టి 850 కేజీలు తీసుకోవాలా. 70 కేజీలు అంటే 920 కేజీలు. ఇంకొంచెం దళారులు యాక్టివ్గా ఉంటే ఇంకొక 20 కేజీలు. దోపిడీ అనమాట, దోపిడీ చేయడం రైతుల్ని. మేము అనేక సార్లు అధికారులు కలిసాము, ప్రతినిధి పెట్టాము, ఎన్ని చేసినా దోపిడీ కింద స్థాయిలో జరుగుతూ ఉంది. ఒకే ఒక విషయం ఏంటంటే 17,000 లెక్కలంటే 3 పుట్లు పండుతున్నాయి. ఈ ఎదురులో మామూలుగా 3 పుట్లు పండుతాయి. 45,000 నుంచి 50,000 వస్తాయి. 45,000 నుంచి 55,000 అంటే సొంత రైతుకి 35,000 పెట్టుబడి బాను 10,000 మిగలద్ది. కౌలు రైతుకి ఒక పుట్టి మొదట బాను 2 పుట్లు అమ్ముకుంటే 36,000 వస్తుంది. 35,000 పెట్టుబడి జరిగిపోతే ఆయనకు అప్పు మిగలద్ది. మన జిల్లాలో కౌలు రైతులు 60% సాగు చేస్తున్నారు. 60% సాగు కౌలు రైతులు చేస్తున్నారు. నిన్న కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ చూశారు. మొన్న అంతకుముందు 3 రోజుల క్రితం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఒక మీటింగ్ పెట్టి వ్యాపారస్తులతో, మిల్లర్లతో ఎందుకయ్యా తగ్గించుకుంటున్నారు తప్పు కదా అంటే వాళ్ళు చెప్తారంట 8% 22% అందుకే తగ్గించుకుంటున్నాను. మరి వీళ్ళు ఆ మాట ప్రశ్నలో చెప్పొచ్చా? మరి అదనంగా 70 కేజీలు ఎన్నింటేనే కదా ఇస్తున్నారు రైతుల దగ్గర తీసుకున్నారు కదా అని అడగాలి కదా, గట్టి చర్యలు తీసుకోవాలి కదా. నిన్న జరిగిన దాంట్లో మా వాదన వినిపించాం. రైతు సంఘం నిన్న అందరిని కూర్చోబెట్టారు, మిల్లర్ని, వ్యాపారస్తులు, రైతు సంఘాలని. కలెక్టర్ గారు బయట నుంచి కూడా కొంతమంది వ్యాపారస్తులు వచ్చారు, చెన్నై నుంచి, అక్కడి నుంచి. మేము మా వాదన ఖచ్చితంగా వినిపించాం. 19,000 మద్దతు ధర, ఇంకొక 20,000 కొంటేనే మేము ఒప్పుకుంటాం, లేకపోతే ఒప్పుకో అని చెప్పాం. కలెక్టర్ గారు మద్దతు ధర కంటే తగ్గించుకుంటే చర్యలు తీసుకుంటామని చెప్పి కింద స్థాయి అధికారులకి ఉత్తర్వులు ఇచ్చారు. అది రైతులు గుర్తుపెట్టుకోండి. ఎండ రాస్తున్న 10 రోజులు కొంచెం నిదానంగా కోతలు కోసుకోండి. 20,000 తగ్గించి ఇవ్వద్దు. అలాగా ఎవరైనా 16,000, 10,000. నా పేరు శ్యామరాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. మేము మొన్న సోమవారం రోజు ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో దోపిడీ జరుగుతుంది, రైతు మిల్లర్లు, దళారులు, ఇతరులు కుమ్మక్కైపోయి కౌలు రైతుల్ని మోసం చేస్తున్నారని చెప్పేసి కూడా దాన్ని స్పందించి అన్ని విధాల వాళ్ళు నేను రైతులకి న్యాయం చేస్తానని చెప్పారు. ఆ పని చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా మా రైతు సంఘం, కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం మేము కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏంటంటే జిల్లాలో ఇటువంటి కలెక్టర్ గారు రావడం చాలా సంతోషం, చాలా శుభమయం. అందరూ కూడా న్యాయం జరగదని మేము ఆశిస్తూ కలెక్టర్ గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము రైతు సోదరులకి నిన్న ఈ విధంగా జరిగిన వెంటనే కొన్ని గ్రామాలు కూడా వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పాము. రైతులారా, మీరు తక్కువ ధరకి అమ్మవాకండి. మీకు ఎటువంటి తక్కువ ధరకి దళాలు అడిగినా, రైస్ మిల్లులు అడిగినా
వాళ్ళు పేర్లు రాసుకొని ఆ రైస్ మిల్లు పేరు రాసుకొని మాకు చెప్పండి, చర్య తీసుకొని వాళ్ళ రైస్ మిల్లులు సీజ్ చేస్తామని చెప్పారు. మీకు దళారీ వ్యవస్థను కూడా ఇక్కడ లేకుండా తరంతానని చెప్పారు. కాబట్టి బయట రాష్ట్రాలు అందరూ కొంటారు, మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేసి రైతులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ, ఇకనైనా కానీ సివిల్ సప్లై అధికారులు లంచాలు పాల్పడకుండా మీకు ఇచ్చే జీతాలతోనే సరిపెట్టుకోండి. ఈ విధంగా లంచాలు పాల్పడితే ఈ